ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో కుంభరాశి వారికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకుందాం. వీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే కోటీశ్వరులయ్యే ముందు వీరికి కనిపించే శుభ సంకేతాలేంటి అనే అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ఈ రాశి వారితో మర్చిపోకుండా వీడియోని షేర్ చేసుకొని అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ రాశి గురించి మాట్లాడితే ఇది చాలా స్థిరత్వం, సహనం, కష్టపడే స్వభావం కలిగిన రాశిగా జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే ఈ రాశి వారికి అందం, సౌందర్యం, సుఖాలు, కలలు మరియు విలాసవంతమైన జీవితం పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. వీరు సాధారణంగా జీవితాన్ని చాలా స్థిరంగా, ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గకుండా కష్టపడే స్వభావం వీరిలో కనిపిస్తుంది. అందుకే చాలా మంది ఈ రాశి వారి జీవితంలో ఆలస్యంగా అయినా మంచి స్థిరమైన స్థాయిని చేరుకుంటారని అంటారు. అలాగే వీరికి సహనమనే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇతరులు చిన్న చిన్న విషయాలకు ఆగ్రహపడినా వీరు మాత్రం ఆలోచించి స్పందించడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒకసారి కోపం వచ్చిందంటే ఆ కోపం చాలా గట్టిగా ఉంటుంది. సాధారణంగా వీరు గొడవలు చేయటానికి ఇష్టపడరు. కానీ ఎవరైనా వారిని మోసం చేస్తే లేదా అవమానిస్తే మాత్రం చాలా గట్టిగా స్పందిస్తారు. అందుకే వీరిని బయటకు చూస్తే చాలా నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరికి సంపద, సౌకర్యాలు, కుటుంబ సుఖం చాలా ముఖ్యమైనవి. జీవితంలో డబ్బు సంపాదించాలి, మంచి ఇల్లు ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలి అనే ఆలోచన వీరిలో చాలా బలంగా ఉంటుంది. అందుకే వీరు సాధారణంగా కష్టపడటానికి వెనుకాడరు. వీరు ఒక్కోసారి చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తున్నట్లు కనిపించినా నిజానికి చాలా స్థిరంగా ఎదుగుతూ ఉంటారు. త్వరగా ఫలితం రావాలని తొందరపడకుండా ఓపికతో పనిచేస్తారు. ఈ గుణం వల్లనే చాలా మంది వ్యాపారం, ఉద్యోగం లేదా పెట్టుబడుల ద్వారా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టం ఉంటుంది. పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, మంచి ఆహారం, సంగీతం వంటి విషయాలు వీరికి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అందుకే వీరు చాలా సందర్భాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. గ్రామీణ వాతావరణం లేదా ప్రశాంతమైన ప్రదేశాల్లో జీవించటం వీరికి చాలా నచ్చుతుంది. మంచి సంగీతం వినటం, మంచి ఆహారం ఆస్వాదించటం, కుటుంబంతో సమయం గడపటం వంటి విషయాలు వీరి జీవితంలో ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. వీరికున్న మరో ముఖ్యమైన లక్షణం విశ్వాసం. ఒకసారి ఎవరితోనైనా స్నేహం చేస్తే లేదా ప్రేమిస్తే వారిని చాలా నిజాయితీగా చూసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, భాగస్వామి కోసం చాలా వరకు త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే చాలా మంది వీరిని నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తారు. అయితే ఒకసారి ఎవరో వారి నమ్మకాన్ని దెబ్బతీస్తే మళ్ళీ ఆ వ్యక్తిని నమ్మటం చాలా కష్టమవుతుంది. వీరు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తులు కూడా. జీవితంలో ఏ నిర్ణయం తీసుకునే ముందైనా చాలా ఆలోచిస్తారు. భావోద్వేగాలకు లోనవ్వకుండా నిజమైన పరిస్థితులను చూసి నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. అందుకే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో సరైన ఫలితాలనిస్తాయి. కొన్నిసార్లు వీరు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల అవకాశాలను ఆలస్యంగా ఉపయోగించుకుంటారు. కానీ చివరికి మాత్రం స్థిరమైన ఫలితాలు సాధిస్తారు. కళల పట్ల ఆసక్తి కూడా వీరి ప్రత్యేకతల్లో ఒకటి. ఎందుకంటే అందం, కళలు, సంగీతం, అలంకరణ వంటి విషయాల పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. చాలా మందికి సంగీతం, చిత్రలేఖనం, డిజైన్, ఫ్యాషన్ వంటి రంగాలలో మంచి ప్రతిభ చూపుతారు. కొన్ని సందర్భాల్లో వీరు మంచి గాయకులు, కళాకారులు లేదా సృజనాత్మక రంగాల్లో విజయాన్ని సాధించే వ్యక్తులుగా కూడా ఎదుగుతారు. అయితే వీరికి కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. వీరిలో మొండితనం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చటం చాలా కష్టం.
కొన్నిసార్లు ఈ మొండితనం వల్ల అవకాశాలను కోల్పోయే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే వీరి జీవితంలో కొంచెం సర్దుబాటు నేర్చుకుంటే ఇంకా పెద్ద విజయాలను సాధించగలరు. అలాగే కొన్ని సందర్భాల్లో వీరు సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం వల్ల కొత్త మార్పులను స్వీకరించటంలో ఆలస్యం చేస్తారు. వీరు కుటుంబాన్ని చాలా ప్రేమించే వ్యక్తులు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు వంటి వారి కోసం చాలా కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చాలా మంది వీరు మంచి కుటుంబ నాయకులుగా గుర్తింపు పొందుతారు. వారు సంపాదించే సంపదను కూడా కుటుంబ అభివృద్ధి కోసం వినియోగించాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎదగాలంటే వీరొక విషయం గుర్తుంచుకోవాలి. తమ సహజమైన సహనం, కష్టపడే స్వభావం, నిజాయితీ అనే గుణాలను కొనసాగిస్తూనే కొంచెం కొత్త అవకాశాలను స్వీకరించే ధైర్యం కూడా పెంచుకోవాలి. మార్పులను అంగీకరించి ముందుకు వెళ్ళగలిగితే వీరి జీవితం మరింత మంచి దిశగా వెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి. మొత్తంగా చూస్తే వీరు జీవితాన్ని స్థిరంగా నిర్మించుకునే వ్యక్తులు. తొందరపాటు లేకుండా నెమ్మదిగా కానీ బలంగా ముందుకు సాగుతారు. సంపద, కుటుంబ సుఖం, ప్రశాంతమైన జీవితం అనే 3 విషయాలను ముఖ్యంగా భావిస్తారు. ఒక్కసారి లక్ష్యం పెట్టుకున్న తర్వాత దానిని సాధించటానికి కష్టపడటంలో ఎలాంటి వెనకడుగు వేయరు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో వీరిని సహనం, స్థిరత్వం, విశ్వాసం అనే గుణాలకు ప్రతీకగా పేర్కొంటారు. ఈ గుణాలను సరిగ్గా ఉపయోగించుకుంటే వీరి జీవితంలో మంచి స్థాయిని చేరుకోవటం ఖాయం. వీరు సాధారణంగా చాలా సహనం కలిగినవారు, స్థిరంగా ఆలోచించేవారు, కష్టపడేవారు అని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు. సౌకర్యాలు, అందం, ఆనందం, స్థిరమైన జీవితం వంటి విషయాల పట్ల వీరికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అయితే కెరీర్లో మరింత పెద్ద స్థాయికి చేరుకోవాలంటే కొన్ని లక్షణాలను మార్చుకోవటం లేదా మెరుగుపరుచుకోవటం చాలా అవసరం. అలాంటి మార్పులు తీసుకొస్తే వీరు తమ జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారు. వీరు మార్చుకోవలసిన ముఖ్యమైన లక్షణాలలో మొట్టమొదటిది మొండితత్వం. ఈ రాశి వారికి ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చటం చాలా కష్టం. తమ అభిప్రాయం సరైనదే అని భావిస్తూ కొన్నిసార్లు ఇతరుల సలహాలను పట్టించుకోరు. కానీ కెరీర్లో ఎదగాలంటే ఇతరుల అభిప్రాయాలను కూడా వినటం చాలా అవసరం. కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలను అంగీకరించే స్వభావం పెంచుకుంటే వీరు మరింత వేగంగా అభివృద్ధి చెందగలరు. ఇంకో లక్షణం మార్పులను అంగీకరించటంలో ఆలస్యం చేయటం. వీరు సాధారణంగా స్థిరమైన పరిస్థితులను ఇష్టపడతారు. ఒక పని ఒక విధంగా జరుగుతూ ఉంటే అదే విధంగా కొనసాగాలని కోరుకుంటారు. కానీ నేటి కాలంలో కెరీర్లో ఎదగాలంటే కొత్త టెక్నాలజీలు, కొత్త నైపుణ్యాలు, కొత్త అవకాశాలను స్వీకరించటం చాలా అవసరం. మార్పులకు భయపడకుండా వాటిని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటే వీరికి కెరీర్లో మంచి అవకాశాలు లభిస్తాయి. వీరు కొన్నిసార్లు చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటారు. చాలా ఆలోచించటం వల్ల మంచి అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కెరీర్లో కొన్నిసార్లు వేగంగా నిర్ణయం తీసుకోవటం కూడా అవసరం. పరిస్థితులను అర్థం చేసుకొని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవటం నేర్చుకుంటే వీరికి ఎదుగుదల మరింత సులభంగా ఉంటుంది. అలాగే వీరు కొన్నిసార్లు సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒక స్థిరమైన ఉద్యోగం లేదా స్థిరమైన ఆదాయం వచ్చిందంటే అదే సరిపోతుందని భావించే అవకాశం ఉంటుంది. కానీ కెరీర్లో మరింత ఎదగాలంటే కొన్నిసార్లు కొత్త బాధ్యతలు తీసుకోవాలి, కొత్త అవకాశాలను పరీక్షించాలి, కష్టమైన పనులను కూడా స్వీకరించే ధైర్యం పెంచుకుంటే వారు పెద్ద విజయాలను సాధించగలరు. వీరు తమలో ఉన్న ప్రతిభను బయటపెట్టడంలో కొన్నిసార్లు వెనకబడతారు. వీరు చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ వాటిని స్పష్టంగా చెప్పటానికి కొంచెం సంకోచిస్తారు. కానీ ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదగాలంటే తమ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరచటం చాలా అవసరం. మీ ఆలోచనలు, మీ ప్రతిభ ఇతరులకు తెలియాలి. అప్పుడు మాత్రమే మంచి అవకాశాలు మీకు వస్తాయి. మరొక ముఖ్యమైన లక్షణం సమయాన్ని సరిగ్గా ఉపయోగించటం. వీరు చాలా కష్టపడే స్వభావం కలిగిన వారే అయినా కొన్నిసార్లు పనులను నెమ్మదిగా పూర్తి చేసే అలవాటు ఉంటుంది. పనులను సమయానికి పూర్తి చేయటం, ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్లటం వంటి అలవాట్లు పెంచుకుంటే కెరీర్లో మంచి పేరొస్తుంది. వీరు కొన్నిసార్లు ఇతరులపై ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు. ఇది మంచి లక్షణమే అయినప్పటికీ కెరీర్ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మటం వల్ల కొన్నిసార్లు మోసపోయే పరిస్థితులు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవటం మంచిదే. అలాగే వీరు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. చాలా కష్టపడి పనిచేయటం వల్ల శరీరానికి విశ్రాంతి ఇవ్వటం మర్చిపోతారు.
కానీ ఆరోగ్యం బాగుంటేనే కెరీర్లో ముందుకు సాగటం సాధ్యం. క్రమంగా వ్యాయామం చేయటం, సరైన ఆహారం తీసుకోవటం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం వంటి అలవాట్లు చాలా అవసరం. వీరు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవటం కూడా చాలా ముఖ్యం. జీవితంలో ఏం కావాలి, ఏ స్థాయికి చేరుకోవాలి అనే స్పష్టమైన లక్ష్యం ఉంటే దానిని సాధించటానికి కష్టపడటం సులభమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు తమలో ఉన్న సహనం, పట్టుదల అనే గొప్ప గుణాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ 2 లక్షణాలు వారికి చాలా పెద్ద బలం. చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు, కానీ వీరు మాత్రం చివరి వరకు కష్టపడే స్వభావం కలిగిన వారు. ఈ గుణాన్ని కెరీర్లో ఉపయోగిస్తే వారు చాలా పెద్ద విజయాలను సాధించగలరు. మొత్తం మీద చూస్తే వీరు సహనం, కష్టపడే స్వభావం, నిజాయితీ వంటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తులు. అయితే మొండితత్వం తగ్గించటం, మార్పులను అంగీకరించటం, వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, కొత్త అవకాశాలను స్వీకరించటం వంటి లక్షణాలను అభివృద్ధి చేసుకుంటే వారి కెరీర్ మరింత మంచి దిశగా ముందుకు సాగుతుంది. తమలో ఉన్న బలాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే వారు జీవితంలో గొప్ప స్థాయిని చేరుకోవటం ఖాయం. వీరు ఈ కాలంలో తమ ప్రవర్తనను కొంత మార్చుకుంటే వీరి జీవితంలో మరింత అభివృద్ధి మరియు శుభఫలాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. వీరు సహజంగా సహనం కలిగినవారు, నిశ్చలమైన మనసు కలిగినవారు. వీరు ఏ పని చేసినా ఆలోచించి చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు మరింత ధైర్యంతో ముందుకు సాగటం మంచిది. కొన్నిసార్లు భయం లేదా సందేహం వల్ల మంచి అవకాశాలను వదిలిపెట్టే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ సమయంలో మనసులో ధైర్యాన్ని పెంచుకొని మంచి అవకాశాలను స్వీకరించే స్వభావం పెంపొందించుకోవాలి. ఈ కాలంలో వీరు తమ మాట తీరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఇతరుల మనసును బాధపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి చెప్పటం చాలా మంచిదే. మృదువైన మాటలు మాట్లాడటం, ఇతరులను గౌరవించటం వంటి లక్షణాలు పెంచుకుంటే సమాజంలో గౌరవం పెరుగుతుంది. మంచి మాటలు మనకు మంచి సంబంధాలను తెస్తాయి. ఈ సంబంధాలు భవిష్యత్తులో జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం కోపాన్ని నియంత్రించటం. వీరికి సాధారణంగా కోపం త్వరగా రాదు, కానీ ఒకసారి కోపం వచ్చిందంటే చాలా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ లక్షణాన్ని మార్చుకోవటం చాలా అవసరం. కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా ఆలోచించటం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచి ఫలితాలనిస్తాయి. ఈ సమయంలో వీరు ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. మన దగ్గర ఉన్న చిన్న సహాయం కూడా ఎవరికైనా పెద్ద ఉపశమనంగా మారొచ్చు. పేదలకు సహాయం చేయటం, అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వటం వంటి మంచి పనులు చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి సత్కార్యాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇస్తాయని పెద్దలు చెబుతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా ప్రవర్తించటం కూడా ఈ సమయంలో చాలా ముఖ్యం. వీరు సాధారణంగా కుటుంబాన్ని ఎంతో ప్రేమించే స్వభావం కలిగినవారు. అయితే రోజువారీ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోతుంది. అయితే కుటుంబానికి మరింత సమయం కేటాయించటం మంచిదే. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలతో ప్రేమగా మాట్లాడడం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. అలాగే ఈ కాలంలో వీరు తమలో వినయాన్ని పెంపొందించుకోవాలి. జీవితంలో ఎంత ఎదిగినా వినయం చాలా గొప్ప గుణం. వినయం ఉన్నవారిని అందరూ గౌరవిస్తారు. అహంకారం పెరిగితే సంబంధాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ వినయంతో ప్రవర్తించటం మంచిదే. మరొక ముఖ్యమైన లక్షణం క్రమశిక్షణ. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. సమయాన్ని సరిగ్గా వినియోగించటం, పనులను సమయానికి పూర్తి చేయటం, ప్రతి పనిని బాధ్యతతో చేయటం వంటి అలవాట్లు పెంచుకుంటే జీవితంలో పురోగతి సాధించటం సులభమవుతుంది. వీరు సహజంగా కష్టపడే స్వభావం కలిగినవారు. ఆ కష్టానికి క్రమశిక్షణ కలిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలరు. వీరికి ఈ కాలంలో సంపద, అభివృద్ధి, శ్రేయస్సు వైపు దారితీసే కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. కోటీశ్వరుల స్థాయికి చేరుకునే ముందు కొన్ని మంచి సూచనలు వారి జీవితంలో కనిపిస్తాయని కూడా జ్యోతిష్య విశ్వాసం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం సహనం. వీరికి సహనం ఉన్నా కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా రావటం వల్ల నిరాశ కలిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. ప్రతి మంచి పనికి సరైన సమయం వచ్చినప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుందని నమ్మాలి. మొత్తంగా చూస్తే వీరు తమ ప్రవర్తనలో ధైర్యం, వినయం, సహనం, మృదుత్వం, సహాయం చేసే మనసు వంటి మంచి లక్షణాలను పెంపొందించుకుంటే వారి జీవితం మరింత ఆనందంగా మారుతుంది.
కోపాన్ని తగ్గించటం, ఇతరులను గౌరవించటం, కుటుంబాన్ని ప్రేమగా చూసుకోవటం వంటి అలవాట్లు పెంచుకుంటే సమాజంలో మంచి పేరొస్తుంది. మంచి ఆలోచనలు మరియు మంచి ప్రవర్తనతో ముందుకు సాగితే వీరికి జీవితంలో విజయాలు మరియు సంతోషం తప్పకుండా లభిస్తాయి. జ్యోతిష్య దృష్టిలో కూడా ఈ పవిత్ర కాలం తర్వాత కొన్ని రాసుల వారికి జీవితంలో మంచి మార్పులు కనిపించవచ్చని పండితులు చెబుతారు. ముఖ్యంగా వారికి ఈ కాలంలో సంపద, అభివృద్ధి, శ్రేయస్సు వైపు దారితీసే కొన్ని శుభ సంకేతాలు కనిపించవచ్చు. కోటీశ్వరుల స్థాయికి చేరుకునే ముందు కొన్ని మంచి సూచనలు వారి జీవితంలో కనిపిస్తాయని కూడా జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. వీరికి కనిపించే మొదటి శుభ సంకేతం వారి ఆలోచనల్లో వచ్చే మార్పు. ముందుగా చిన్న చిన్న విషయాల గురించి మాత్రమే ఆలోచించేవారు ఈ కాలంలో పెద్ద లక్ష్యాల గురించి ఆలోచించటం ప్రారంభిస్తారు. జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోవాలి, మంచి సంపద సంపాదించాలి, కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే ఆలోచనలు వారి మనసులో బలంగా ఏర్పడతాయి. ఈ ఆలోచనలు స్వయంగా రావటం ఒక శుభ సూచనగా భావించబడుతుంది. రెండవ శుభ సంకేతం కొత్త అవకాశాలు కనిపించటం. అయితే వీరికి అనుకోని విధంగా కొన్ని మంచి అవకాశాలు ఎదురవుతాయి. కొత్త పనులు, కొత్త ఆదాయ మార్గాలు లేదా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. ఇవి చిన్న అవకాశాల్లా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా గమనించటం చాలా ముఖ్యం. మూడవ శుభ సంకేతం మంచి వ్యక్తుల పరిచయం. వీరికి ఈ సమయంలో మంచి మనసున్న వ్యక్తులు పరిచయం కావచ్చు. వారిచ్చే సలహాలు లేదా సహాయం వల్ల జీవితం ముందుకు వెళ్లే మార్గం సులభమవుతుంది. కొన్నిసార్లు ఒక మంచి స్నేహితుడు లేదా మార్గదర్శకుడు జీవితాన్ని పూర్తిగా మార్చగలడు. అలాంటి పరిచయాలు రావటం కూడా ఒక గొప్ప శుభ సూచనగా భావించబడుతుంది. నాలుగవ శుభ సంకేతం మనసులో పెరిగే ధైర్యం. కొన్నిసార్లు మనిషి జీవితంలో ముందుకు వెళ్లటానికి అవసరమైన ప్రధాన బలం ధైర్యం. అయితే వీరికి ఈ సమయంలో ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముందుగా చేయలేమని అనుకున్న పనులను కూడా చేయాలనే ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యం వల్లే పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ఐదవ శుభ సంకేతం కుటుంబంలో వచ్చే ఆనందం. వీరికి కుటుంబం చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు జరగటం లేదా మంచి వార్తలు వినిపించటం కూడా ఒక శుభ సూచనగా భావించబడుతుంది. కుటుంబం నుంచి వచ్చే ప్రోత్సాహం వల్ల వ్యక్తి జీవితంలో పెద్ద విజయాలను సాధించగలడు. ఆరవ శుభ సంకేతం కష్టపడే తపన పెరగటంతో పాటు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవటం. ఆర్థిక పరిస్థితిలో నెమ్మదిగా వచ్చే మార్పు. మొదట్లో చిన్న చిన్న లాభాలు మాత్రమే కనిపించవచ్చు, కానీ ఆ లాభాలు క్రమంగా పెరుగుతూ ఉండవచ్చు. ఆదాయం పెరగటం, అప్పులు తగ్గటం, పొదుపు పెరగటం వంటి మార్పులు కనిపించవచ్చు. ఇవి కూడా భవిష్యత్తులో పెద్ద సంపదకు దారితీసే సూచనలుగా భావించబడతాయి. మీ జీవితంలో ఒక మంచి మార్పు రావటానికి ముందు కొన్నిసార్లు కష్టాలు ఎక్కువగా కనిపిస్తాయి. అది ఒక చీకటి రాత్రిలా ఉంటుంది, కానీ ప్రతి చీకటి తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఒక మంచి సమయం దగ్గరలోనే ఉండొచ్చు. అందుకే ధైర్యాన్ని కోల్పోవద్దు. మీకు జ్యోతిష్యపరంగా కొన్ని దేవతారాధనలు మరియు పరిహారాలు చాలా శుభ ఫలితాలనిస్తాయని పెద్దలు చెబుతారు. మీరు గ్రహ అనుగ్రహం, శాంతి, సంపద, కుటుంబ సుఖం కోసం కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలు చేయటం మంచిదిగా భావిస్తారు. భక్తి, నియమం, విశ్వాసంతో ఈ ఆరాధనలు చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. అలాగే జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా క్రమంగా తగ్గుతాయనే విశ్వాసం ఉంది. మీరు ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించటం చాలా మంచిది. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రతి వారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవికి దీపం వెలిగించి పూజ చేయటం శుభప్రదం. తెల్లని పూలతో లేదా కలువ పువ్వులతో దేవిని ఆరాధించటం మంచిదని చెబుతారు. ఇలా భక్తితో ప్రార్థిస్తే ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం. మీరు పరమేశ్వరుని ఆరాధన కూడా చేయటం మీకు చాలా మంచిదే. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయటం మంచి పరిహారంగా చెప్పబడుతుంది. నీరు, పాలు లేదా బిల్వదళాలతో శివుడికి పూజ చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. శివుని స్మరణ మనసులో ఉన్న ఆందోళనలను తగ్గిస్తుందని విశ్వాసం. మీరింకా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించటం మంచిదని పండితులు సూచిస్తున్నారు. హనుమంతుడిని భక్తితో ప్రార్థిస్తే ధైర్యం, శక్తి, అడ్డంకులను జయించే శక్తి లభిస్తుందని చెబుతారు. మంగళవారం లేదా శనివారం హనుమంతుడి ఆలయానికి వెళ్లి ప్రార్థించటం మంచిదే.
హనుమాన్ చాలీసా లేదా ఇతర స్తోత్రాలను భక్తితో చదవటం వల్ల మనసుకు బలం కలుగుతుంది. అలాగే మీరు ప్రతిరోజు ఉదయం దేవుని స్మరణతో రోజును ప్రారంభించటం మంచిదే. కొన్ని నిమిషాలు ధ్యానం చేయటం, ప్రార్థన చేయటం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ అలవాటు వల్ల ఆలోచనలు స్పష్టంగా మారతాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా పెరుగుతుంది. దానం చేయటం కూడా ఒక మంచి పరిహారంగా చెప్పబడుతుంది. పేదలకు ఆహారం ఇవ్వటం, అవసరమైన వారికి సహాయం చేయటం వంటి మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. ఇది కేవలం జ్యోతిష్యపరంగా మాత్రమే కాదు, మానవత్వపరంగా కూడా చాలా గొప్ప పని. మీరు ఆలయాలకు వెళ్లి దేవుని దర్శనం చేయటం కూడా మంచిదే. ఆలయంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని దేవుని ధ్యానం చేయటం మనసుకు శాంతినిస్తుంది. భక్తిభావంతో చేసిన ప్రార్థన మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.